ఒక్క వాన గట్టిగా పడితే ఆ ఇంట్లో 6 నెలల నీటి అవసరాలు తీరినట్టే. వేసవిలో నీటి కష్టాలు దూరమైనట్టే. వాన నీటి సంరక్షణను యజ్ఞంగా చేపట్టిన ఓ ఆచార్యుడి కథ ఇదే. జల సంరక్షణలో ఆయన పోషిస్తున్న పాత్ర చివరకు ఆయన ఇంటి పేరునే మార్చివేసింది. ఆయన నడిచిన బాట నలుగురికి ఆదర్శమైంది. విశాఖ నగర కాంక్రీటు అరణ్యంలో వాననీళ్లు పడితే అవి సముద్రం పాలే. ఎంత వర్షం కురిసినా భూమిలోకి చుక్క నీరు ఇంకదు. ఫలితం వేసవి వచ్చిందంటే భూగర్భ జలాలు పాతాళానికి జారిపోతాయి. ఏటా ఇదే పరిస్థితి. ఈ సమస్యను పరిష్కరించలేమా అని ఆలోచించారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భూగర్భ ఇంజనీరింగ్ శాఖ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు. చుక్క నీరు వృధా పోకుండా భూమిలోకే ఇంకేందుకు ఇంకుడు గుంతలే సరైనవని భావించారు. ఈ బృహత్ కార్యానికి ఇంట్లోనే శ్రీకారం చుట్టారు. ఇంటి ఆవరణలోనే గొయ్యి తవ్వించారు. ఇంటి పైకప్పు, పరిసరాల్లో పడ్డ వాన నీళ్లన్నీ అందులోకి వచ్చేలా ఏర్పాటు చేశారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఆ ఇంట్లో నీటి కొరతే లేదు. 2010 వేసవిలో విశాఖ నగరమంతా భూగర్భ జలాలు కొరవడిన వెంకటేశ్వరరావు ఇంట్లో మాత్రం బోరు నీళ్లకు కొదవ రాలేదు. కేవలం 240 చదరపు మీటర్ల ఇంటి నుంచి ఏడాదికి 2 లక్షల లీటర్ల నీటిని సేకరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కాలనీ ఉందనుకోండి, కాలనీలో చూసుకుంటే అంటే 220 మీటర్ క్యూబుల వాటర్ అంటే దాదాపు 220 రోజుల వాటర్ అండి. అంటే నార్మల్గా మనం 1 మీటర్ క్యూబ్ వాటర్ పర్ డే వాడతాం, ఎంత లావిష్గా వాడినా. సో అలాంటిది 220 రోజుల నీటిని మనము కలెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట, నిల్వ ఉంచుకున్న వాళ్ళం. భూగర్భ జలాల సంరక్షణకు ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిబంధనలు విధించినా సరిగ్గా అమలు కావడం లేదంటారు వెంకటేశ్వరరావు. ఇలాగే నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ తరాలకు భూగర్భ జలాలు లభ్యత గగనమేనన్నది ఆయన ఆవేదన. ఇది ఎఫెక్టివ్గా చేయాలండి. మున్సిపల్ కార్పొరేషన్ వాటి గురించి ఒక పిట్టు తీసి వాళ్ళకి చూపించేసి ఓకే అన్న తర్వాత వాటిని మూసేయటం, లేకపోతే ఇలా కాకుండా ఏంటంటే ఎంత పిట్టు సైజు, రీఛార్జ్ వెల్ సైజు ఎంత, ఏ విధంగా చేస్తే బెటరు అనేది వాళ్ళకి అవగాహన కల్పించేసి కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయించేది చూస్తే ఈ ఎఫెక్టివ్నెస్గా ఉంటుంది. అంటే పీపుల్ అవేర్నెస్ మోర్ క్రియేట్ చేయడం బెటర్ అండి. ప్రభుత్వ పనితీరు ఎలా ఉన్నా వాననీటి సంరక్షణ యజ్ఞాన్ని ఆపలేదాయన. జియో ఇంజనీరుగా ఎన్టీపీసీ, జీవీఎంసీలకు ఇంకుడు గుంతల నిర్మాణంలో సాంకేతిక సహకారం అందించారు. ఒడిశాలోని పలు కర్మాగారాలకు సేవలందించారు. ఇప్పటికీ ఈ విషయంలో ఏ సాయం కావాలన్నా ముందుంటారు. అందుకే ఆయన పేరు ఇంకుడు గుంతల వెంకటేశ్వరరావుగా స్థిరపడింది.